ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక కుట్ర జరుగుతుంది. ఏమిటంటే ఆ కుట్ర ఈ భారతదేశానికి అత్యున్నతంగా ఉన్నటువంటి సర్వోన్నతమైనటువంటిది. ఎందుకంటే మన భారత సుప్రీంకోర్టు కూడా ఇదే మాటని వక్కాణించింది. అన్నింటికీ సర్వోన్నతమైనటువంటిది భారత రాజ్యాంగం అనేటువంటి దాన్ని. సో ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే. క్రైస్తవులకి బైబిలు, హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాను, బౌద్ధులకి మరి బుద్ధాండ ధర్మ, ఇటువంటి గ్రంథాలన్నీ ఎవరి మత గ్రంథాలు వాడుకున్నాయి. అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషలకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్, రేస్, రిలీజియన్, రీజియన్, ఏజ్ అండ్ లాంగ్వేజ్ అందరికీ కావాల్సింది ఒక్కటే, అదే భారత రాజ్యాంగం, సంవిధానం. అందుకనే ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ జై సంవిధానం అనేటువంటి నినాదంతో ఉన్నారు. కానీ సంవిధానాన్ని మార్చాలనేటువంటి కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీనికి మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా. మరి దాంట్లో కుట్రలో భాగంగానే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికలో ఉన్నటువంటి లౌకిక, సోషలిస్ట్ అనే పదాలను కూడా తొలగించేయాలి, భారత రాజ్యాంగ స్వరూపాన్ని మార్చాలి అనేటువంటి దాన్ని మరి ముందుకు తీసుకొస్తున్నారు. అనేక సంస్థల ద్వారా అనేక రూపాల్లో తీసుకొస్తున్నారు. కాబట్టి మేము ఒకటే, కేంద్ర ప్రభుత్వానికి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి మేము హెచ్చరిక జారీ చేసేది ఒకటే, రాజ్యాంగమే సర్వోత్తమమైనటువంటిది. ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే. దాని మౌలిక సూత్రాన్ని మార్చేటువంటి విధి విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాము. దానిలో భాగంగానే మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి విజయవాడ ధర్నా చౌక్ వద్ద అక్టోబర్ 9వ తారీఖు మాన్యశ్రీ కన్షీరామ్ గారి వర్ధంతి ఆ రోజున విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి అందరూ వచ్చి పాల్గొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగ రక్షణే మా ప్రధాన ధ్యేయమైనటువంటి నినాదంతో ఆ రోజున అక్కడ ధర్నా చౌక్ దగ్గర జరుగుతుంది విజయవాడలో. దీనికి అన్ని ప్రజా సంఘాలు అందరూని ఆహ్వానిస్తున్నారు. మరి పార్టీ అధ్యక్షుడు లకే రాజారావు గారు, అదేవిధంగా నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటరు మరి బక్క పరంజ్యోతి గారు ఈ పిలుపు మేరకి ఆ ధర్నాలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దీనికి ఆల్ ఇండియా బహుజన మేధావుల వేదిక సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్, వివిధ బీసీ సంఘాలు, వివిధ ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్నీ ఐక్యంగా వచ్చి రాజ్యాంగ పరిరక్షణమే ప్రధాన ధ్యేయం, ప్రాణాలైనా అర్పిస్తాం, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం అనేటువంటి విధానంతో వెళుతున్నాము. మరి దీంట్లో భాగంగా మా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, అదేవిధంగా బౌద్ధ సంఘం నుంచి మరి రాజ్యాంగాన్ని రక్షించాలంటే నినాదంతో నాగరాజు గారు, అదేవిధంగా అప్పారావు గారు, సురేష్, మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. సో దీన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో రాజ్యాంగ రక్షణే ప్రధాన ధ్యేయంగా అక్టోబర్ 9వ తారీఖున జరిగేటువంటి విజయవాడలో జరిగేటువంటి ధర్నా చౌక్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఆల్ ఇండియా బహుజన మేధావుల వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ అన్నేడిపాల్. జై పోలే. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. రేపు 9వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం విజయవాడ ధర్మసభలో రాజ్యాంగమే పరిచిత అనే సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. అలాగే అనేకమైన సంఘాలని అందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పక్కన కొన్ని పార్టీలు కూడా వచ్చిన పార్టీలు కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా పాల్గొంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై పోలే. అలాగే ఈరోజు జిఎస్టీ రేట్లు తగ్గించింది. అది కొన్ని వాళ్ళకి మాత్రమే తగ్గించింది. జిఎస్టీ అనేది అన్ని వాళ్ళకు కూడా జిఎస్టీ తగ్గించి, అలాగే ఈరోజు డీజిల్ కానీ పెట్రోల్ కానీ, పెట్రోల్ 50 రూపాయలు, డీజిల్ 50 రూపాయలు, అలాగే గ్యాస్ కూడా 40 రూపాయలు, 400 రూపాయలు తగ్గించి అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు న్యాయంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇవాళ జిఎస్టీ అనేది వాహనాలు వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి కోసం, వాళ్ళకు కావాల్సిన
వ్యాపారాల కోసం తగ్గింది తప్ప సామాన్యుల ప్రజలకు తగ్గాలంటే ఓ గ్యాస్ బండ కానీ ఓ డీజిల్ కానీ ఓ పెట్రోల్ కానీ ఇవన్నింటినీ కూడా తగ్గించి అప్పుడే సామాన్య ప్రజలకి మనం న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి ఈ సమూహంగా తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా దీనిపైన కూడా నిరసన కార్యక్రమం తెలుపుతామని చెప్పి ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షులు ములకాల సత్యనారాయణ.